హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నూతన్ డైరీస్. చాలా రోజులు అయిపోయింది కదా మనం ఇట్లా మాట్లాడుకోక. కొంచెం పర్సనల్ పనుల వల్ల బిజీగా ఉండడం వల్ల అయితే వీడియోస్ తీసినా కానీ ఎడిటింగ్ చేయడానికి టైం లేక వీడియోస్ కొంచెం డిలే అయినాయి. బట్ ఇప్పుడైతే మనం ఒక అద్భుతమైన ప్లేస్ను విజిట్ చేయడానికని పోతా ఉన్నాము. ఇప్పుడు సాయంత్రం 4:30 అయితే అవుతుంది. విపరీతమైన గాలి ఎతికిన ఉంది. ఇప్పుడు మైదుకూరు రోడ్లో నుంచి మా తమ్ముడు ఎతికిన బస్సును చేంజ్ చేసి మరి బస్సు ఎక్కించినాడు. ప్రొద్దుటూరు నుంచి ఇది కడప పోయే బస్సు. మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అనే టైటిల్ అండ్ తమ్నేల్ చూసిన వాళ్ళకి ఈ పాటికి అర్థమైపోతుంది. అదే మనం వెళ్ళాల్సినటువంటి పుష్పగిరి. ఇప్పుడు ప్రజెంట్ నేనైతే నా చెన్నూరు దగ్గర దిగేసి ఒక ఆటో తీసుకొని వెళ్తా ఉన్నాను. స్టార్ట్ చేద్దాం. పుష్పగిరికి ఎట్లా పోవాలని చెప్పేసి మా ఫ్రెండ్తో డిస్కస్ చేద్దామని కాల్ చేసి ఉంటేకిన నువ్వు చెన్నూరు దగ్గర దిగేసి మా వాళ్ళు వచ్చి నా బైక్ ఇచ్చారు, నువ్వు బైక్ తీసుకెళ్ళు నాదని చెప్పినాడు. ఫ్రెండ్ అంటే నువ్వే. పుష్పగిరికి ఎతికిన ఆల్రెడీ రీచ్ అయిపోయినాము, కానీ ఇక్కడికి వచ్చి వడలు తీసుకుంటున్నాము. అసలు ఏం జరిగిందంటే చెన్నూరు దగ్గర దిగినాను, కానీ మా ఫ్రెండ్ చెప్పినట్టుగా నేనైతే నా బైక్ తీసుకోలేదు. ఒకవేళ బైక్ తీసుకున్నామంటే మనకు తెలియని ప్లేస్లో మనం అక్కడ ప్రశాంతంగా నిద్రపోలేక బైక్ మనం కాపలా ఉండాల్సింది వస్తుంది. మనం ఇప్పుడు దాకా వడలు తీసుకునేది చూసినారు కదా, అది పుష్పగిరిలో కాదు. పుష్పగిరికి వచ్చి మళ్ళీ ఇక్కడ ఏవీ లేవని చెప్పి మళ్ళీ పక్క ఊరికి నన్ను తీసుకెళ్ళినాడు ఆటో అయినా. అసలు ఇక్కడ జరిగినది ఏంటంటే నేను చెన్నూరులో దిగిన తర్వాత ఏమైనా తీసుకుందాం, నైట్ అక్కడ స్టే చేయడానికి ఆకలి అవుతాయి కదా, ఫుడ్ తీసుకుందామని చెప్పేసి పోయినాను. ఏదైనా తీసుకుందామంటే ఆటో అయినా ఏం అవసరం లేదు, అక్కడే ఉంటాయి రా తమ్ముడు అని చెప్పేసి తీసుకెళ్ళినాడు అనమాట. కానీ ఇక్కడికి వచ్చి చూసేసరికి ఏవి లేవని మళ్ళీ అదే పనిగా పక్క ఊరికి పోయి మరి వడలు తీసుకున్నాము. కారం మంచి సూపర్ ఫీలింగ్ అయితే, చాలా బాగుంది. లైటింగ్ అంత లేదు, బట్ లైవ్లో నేను ఉన్నాను కదా, చాలా బాగుంది. అసలు అక్కడ చూడండి ఎదురుగా పెన్నానంది. మనం మార్నింగ్ వెళ్దాం, దర్శనం చేసుకొని అద్భుతమైన విజువల్స్ చూడడానికి రెడీగా ఉంది. బాయ్. సమయం ఇప్పుడు తెల్లవారుజామున 4:30 అయింది. నైట్ అయితే సరిగా నిద్ర పట్టలేదు. ఎందుకో ఏమిటో మాట్లాడాలంటే ఇంకొక వీడియో అవుతుందేమో. ఇక్కడున్న వాచ్మెన్ ఆయన మనకు పరిచయం అయినాడు, ఆయన చెప్పేది కొంచెం వినండి. మొత్తానికి ఈయన చెప్పే స్థల పురాణం ఏంటంటే కలియుగం స్టార్ట్ అయ్యే మొదట్లో గరుత్మంతుడు తన తల్లి వినూత కోసం అని చెప్పేసి అమృతాన్ని తీసుకుని వచ్చేటప్పుడు ఒక చుక్క ఎతికిన ఈ పుష్పగిరి వద్ద పడిందంట. ఆ పడిన చోటే ఈ పవిత్రమైన తీర్థం ఏర్పడి ఈ తీర్థంలో స్నానాలు చేసే వాళ్ళందరూ యవ్వనాన్ని పొందినారని పురాణాలు చెప్తున్నాయన్నమాట. ఇట్లా ఎతికిన కలియుగానికి అంత ఉండదని చెప్పేసి బ్రహ్మ ఆంజనేయ స్వామిని ఒక పెద్ద బండరాయి తీసుకొని వచ్చి ఇక్కడ పడేయమని చెప్పినాడంట. ఆ బండరాయి ఇక్కడ పడేసిన తర్వాత ఈ తీర్థంలో పైకి అది తేలుతుందని చెప్పేసి తర్వాత ఈశ్వరుని విష్ణువు దగ్గరకు పోయి శరణు కోరగా మే ఇద్దరం వచ్చి సాయం చేసాము, ఇంకొక పెద్ద బండరాయి తీసుకొని వచ్చి ఇక్కడ పడేయమని చెప్పినారంట. దాని తర్వాత ఈ బండరాయి ఇంకా తేలకుండా వాళ్ళు అదింపట్టి ఉంటారని చెప్పేసి ప్రత్యేకగా ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం, అలానే ఈశ్వరుడు ఇంకా విష్ణువు ఎతగిన చెన్నకేశ్వర స్వామి రూపంలో మనకు దర్శనమిస్తారు. ఇంకా పుష్పగిరి అనే పేరు ఎట్లా వచ్చిందంటే ఒక కథ మాత్రం బాగా ప్రాచుర్యంలో ఉంది. అప్పట్లో ఒక పేద బ్రాహ్మణుడు దేశంలో ఉండే అన్ని క్షేత్రాలను తిరగాలని చెప్పేసి ఒక సంకల్పం అయితే ఉన్నదంట. కానీ తను మంచాన పడేసరికి ఇంకా తిరగలేనని చెప్పేసి కనీసం చనిపోయిన తర్వాత తన అస్థికలు ఎతికిన కాశీలో కల్పమని తన కొడుకు చెప్పినాడంట. తన కొడుకు ఎతికిన బాగా సంపాదించిన తర్వాత కాశీకి పోవాలని చెప్పేసి ఈయన అస్థికలు తీసుకొని పోయినాడంట. ఇంకా దారి మధ్యలో పుష్పగిరి తీర్థం వద్ద తను సంధ్యావందనం చేసుకోవడానికి సమయం అయిందని చెప్పి తాను తెచ్చినటువంటి అస్థికల మూటని ఒడ్డున పెట్టి తను నది లోపలికి దిగినాడంట. దిగిన తర్వాత ఒక పెద్ద అల అయితే వచ్చి ఆ అస్థికల మూటని కప్పేసిందంట. అరే రే, మా నాన్న దేవాలయాలు అన్నీ తిరగాలనుకొని సంకల్పించిన తాను చనిపోయిన తర్వాత కాశీలో కల్పమని ఈ అస్థికలు ఇచ్చిగిన ఇప్పుడు కూడా ఈ అస్థికల్ని అలా వచ్చి కప్పేసింది, మొత్తం తడిసిపోయి ఉంటాయి కదా, ఎలా అబ్బా అని చెప్పేసి ఆ మూటను విప్పి ఆరబెడదామని చెప్పేసి తను చూసినాడంట.
ఆ మూట విప్పగానే గుమగుమలాడే మల్లెపూలు అయితే బయటకు వచ్చినాయంట. అప్పటి నుంచి ఈ కొండను పుష్పగిరిగా పిలవడం అయితే జరిగింది. గుడి విషయానికి వచ్చినామంటే ఇది ఎంత పురాతనమైనది అంటే 7వ శతాబ్దానికి చెందినటువంటి గుడిగా అయితే అభివర్ణించవచ్చు. ఇంకా అలానే విజయనగర సామ్రాజ్యంలో కూడా ఈ గుడిని అభివృద్ధి చేసినట్లుగా కొన్ని శిలాఫలకాలు అయితే ఇక్కడ దొరికినాయి. ఇంకొకటి ఏంటంటే ఈ గుడి పురావస్తు శాఖ కింద అయితే ఉంది. శిల్పకళా సంపదకు వచ్చినామంటే ఈ గుడిని 2వ హంపి అంటారు. అలానే 2వ కాశీ, దక్షిణ కాశీ అని కూడా అంటారు. ఎవరైతే చనిపోయిన వారి అస్థికలు కాశీలో కలపాలనుకుంటారో అలా కాశీకి పోలేని వారు కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ చనిపోయిన వారి అస్థికలను ఈ నదిలో విడిచి తర్పణాలు అయితే విడుస్తారు. అంత పవిత్రమైనది ఇది. పొద్దున్నే పెన్నా నదిలో 3 మునుగులు మునిగేసి ఫ్రెష్ అప్ అయ్యి దర్శనానికని బయలుదేరినాను. వీడియో చివరి వరకు చూడండి, చాలా బాగుంటుంది. పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి జీవిత చరిత్రలో పుష్పగిరి గురించి కూడా కొంచెం ప్రస్తావన అయితే ఉంది. బ్రహ్మంగారు కడప నవాబుని కలవడానికని పోతా ఉంటే ఇక్కడ ఉన్నటువంటి పుష్పగిరి అగ్రహారం బ్రాహ్మణులు నువ్వు మాకన్నా తక్కువ వాడు అని చెప్పేసి దుర్భాషలాడినారంట. దాని తర్వాత బ్రహ్మంగారు ఎతికిన శపించినారని ఇక్కడ ఎతికిన మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు మనం గుడి లోపలికి వెళ్తున్నాము దర్శనం. ఇతను బియ్యం మూట తీసుకుని వచ్చి విరాళంగా ఇచ్చినాడు. ఎవరి సాటర్డే ఇక్కడ అన్నదానం ఎతికిన ఫ్రీగా జరుగుతుంది. ఇంకొకటి నేను అబ్జర్వ్ చేసినది, లోపల దేవుడు చెన్నకేశ్వర స్వామి రూపంలో మనకు దర్శనమిచ్చారు. కానీ చూడడానికి అచ్చం వెంకటేశ్వర స్వామి లాగానే చతుర్భుజాలతో శంకు చక్రం అలానే గదా ఆయుధాన్ని పట్టుకొని కటిక హస్తంతో మనకి ఇక్కడ దర్శనమిచ్చారు. మతాలకు అతీతంగా ఇక్కడ ముస్లిమ్స్ కూడా వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. నేనున్నప్పుడే చాలా మంది ఇచ్చినారు. బీబీ నాంచారమ్మను వెంకటేశ్వర స్వామి పెళ్లి చేసుకున్న తర్వాత చాలా మంది ఎతికిన ముస్లిమ్స్ ఎతికిన వెంకటేశ్వర స్వామిని కూడా ఆరాధిస్తారు. ఇది చూడడానికి నాకు చాలా మంచిగా అనిపించింది. ఇప్పుడే దర్శనం అయిపోయింది, చాలా బాగా జరిగింది. ఇంకా బయటకు వచ్చి చూసేసరికి ఇక్కడ ఒక రోడ్ అయితే ఉంది. ఇది అయితే స్ట్రైట్గా వెళ్తే చెన్నూరుకి అయితే వెళ్ళొచ్చంట. రైట్ సైడ్ చూసినామంటే స్ట్రైట్గా టెంకాయల మండి ఉంటుంది. అక్కడ నుంచి ఎదురుగా చూసినామంటే అన్నదానం కౌంటర్ ఉంటుంది. ఇక్కడ మనకు వాచ్మెన్ అన్న పరిచయం అయ్యి బ్రేక్ఫాస్ట్ పెట్టించినాడు. మధ్యాహ్నం కూడా ఉండు తమ్ముడు, భోజనం ఉంటుంది, తినేసి వెళ్దు అని బంగపోయినాడు. లేదన్న నాకు లేట్ అవుతుందని చెప్పేసి నేను అప్పటికే బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్తా ఉన్నాను. దారి మధ్యలో ఇద్దరు తమ్ముళ్ళు ఎతికిన నాకు గుడి దగ్గర నుంచి ఇక్కడ రోడ్డు వరకు ఎతికిన లిఫ్ట్ ఇచ్చినారు. థ్యాంక్ యూ బ్రదర్ లిఫ్ట్ ఇచ్చినందుకు. బ్రహ్మోత్సవాలు జరిగినప్పుడు కూడా తప్పకుండా రాండి అని చెప్పేసి వాచ్మెన్ సుబ్బయ్య అన్న అలానే ఇద్దరు మిత్రులు ఎతికిన చెప్పినారు. మనం ఇప్పుడు చూసే బ్రిడ్జ్ ఏదైతే ఉందో గుడి ఎదురుగా మనం పొద్దున్నే చూసినాం కదా నది పారేది, అదే అన్నమాట ఇది పెన్నా నది. అక్కడి నుంచి పారే నది ఏదైతే ఉందో దాని మీదనే కట్టినటువంటి బ్రిడ్జ్ ఇది. ఇక్కడ నుంచి మనం మైదుకూరు పోవాలి. మైదుకూరులో మా ఫ్రెండ్ను కలిసి అక్కడి నుంచి ఎతికిన ఇంటికి వెళ్ళాలి. ఇదన్నమాట. వీడియో ఇంతవరకు చూసినారంటే మీకు ఎంతో కొంత నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కొత్త వాళ్ళు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఛానల్లో ఉన్న కంటెంట్ ఒకసారి చూడండి. మీకు నచ్చిందనుకుంటేనే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ప్రజెంట్ నేను ఇప్పుడు మైదుకూరు బస్ స్టాండ్లో ఉన్నాను. ప్రొద్దుటూరు బస్సు వస్తే వెళ్ళాలి. మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్.